శ్రీగురుభ్యో నమః. పురాణ పురుషుడు శ్రీకృష్ణ జనన ఘట్టము, అందుకు సంబంధించిన విశేషములు, ధర్మమర్మములు, తత్వమును, సందేశమును మనకు ఎంతో హృద్యంగా అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఈ పురాణ పురుషుడు అనేటువంటి గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు 10వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ఈ అధ్యాయంలో చండకౌశికుడు అనేటువంటి వారు, ముండకౌశికుడు అనేటువంటి వాడు హోమం చేయటము, కంసుడు తత్సంబంధము అయినటువంటి ప్రయత్నాలు చేయటము, ఆ విశేషాలు ఈ అధ్యాయంలో చెప్పుకుంటామండి. ఏ మాసమందైనను కృష్ణపక్షపు చవితి మిక్కిలి దుష్టము. ఇది జ్యోతిర్విధులైన పండితుల నమ్మకము. కృష్ణపక్ష చవితటండి, అంటే బహుళ చవితి అంటాం కదండి. ఏ మాసంలో అయినా బహుళ చవితి బాగా దుష్టంట. ఇది జ్యోతిర్విధులైన పండితుల నమ్మకంట. వేదశాస్త్రములు అభ్యసించిన పండితులు కూడా దీనిని విశ్వసింతురు. అధర్వణ వేద శాఖకు చెందిన వారి మతము ప్రకారము బహుళ చతుర్థి అభిచార మారణ హోమములు సంకల్పించుటకు మిక్కిలి బలిష్టము. కానీ అభిచార మారణ హోమాలు చేసేవాళ్ళు ఉన్నారే, వాళ్ళ దీని ప్రకారము ఈ బహుళ చతుర్థి మిక్కిలి బలిష్టంట. ఇట్లాంటి పనులకి మిక్కిలి బలిష్టము. ఈ వర్గీకరణము వేద పండితులకు గల నమ్మకమే గాని వేద ఋషులకు కాదు. పండితులు వేరు, ఋషులు వేరండి. ఇది వేద పండితుల నమ్మకమే కానీ వేద ఋషులకు కాదంటున్నారు. ఎందుకని? ఋషులకు పాప సంకల్ప బుద్ధి లేదు కనుక ఏ తిథి అందైనను దోషము లేదని వారి నిర్ణయము. సంకల్పమును బట్టి జీవులు ఫలములను అనుభవింతురు. వైశాఖ బహుళ చతుర్థి నాటి సూర్యాస్తమయము తరువాత సూరసేన మధురలో ఒక వణిక్ శ్రేష్ఠుడు తన భవనమున 3వ అంతస్తున హంసతూలికా తల్పముపై సుఖాసీనుడై ఉండెను. ఎవరండి? ఒక వణిక్ శ్రేష్ఠుడు. ఆయన భవనంలో 3వ అంతస్తులో చక్కగా కూర్చొని ఉన్నట్ట, సుఖాసీనుడై ఉన్నట్ట. ఎక్కడ ఇది జరిగింది? మధురలో అంటున్నారు. అతడు పెందలకడనే షడ్రసోపేతమైన కలమాన్న భోజనము పూర్తి చేసి వచ్చి కూర్చుండి భార్యతో సరస సల్లాపములు చేయుచుండెను. తన కొరకు తాంబూల కరండమును గొనివచ్చుటకై భార్య ఆ ప్రక్క గదిలోనికి పోయెను. ఆమె తిరిగి తాంబూల పళ్ళెరమును పట్టుకొని ప్రవేశించుసరికి విశాల గవాక్షము నుండి 3 మనుషులు తటాలున లోనికి దుముకుటయు, దుమికి వణిక్శ్రేష్ఠునిపై నల్ల వస్త్రము కప్పి అపహరించుకొని పోయి ఆ 3వ అంతస్తు పిట్టగోడ దాటి మాయమగుటయు మెరపు మెరిసినట్టు జరిగెను. వణిక్శ్రేష్ఠుని భార్య దిగ్భ్రాంతయై హాహాకారములు చేసెను. సౌధము నలువైపుల నుండి పరిచారకులను బంధువులను వచ్చి చూచుసరికి ఏమీయునూ లేదు. సమయము మించి చేయి జారిపోయినది. అందరూ అటు ఇటు తిరిగి అంగలార్చుటయే కాని ఏమి చేయుటకును సాధ్యము కాకపోయెను. అందు ధైర్యవంతులైన యువకులు మాత్రము చీకటిలో పిట్టగోడ వరకు పోయి నలుదిక్కలు చూచి తిరిగి వచ్చిరి. ఆ వణిగ్వరుడు సూటిగా ఒక శకటముపై మూట కట్టినట్లు ఎక్కింపబడెను. క్షణములలో శకటము పరుగెత్తి అదృశ్యమయ్యను. అతడికి సమీపమున గల 3 పర్వతముల నడుమ లోయలోనికి పోయి శకటము నిలబడెను. వణిక్శ్రేష్ఠుని ముసుగు తీసి విడిచిపెట్టిరి. అతడు కన్నులు తెరచి చూచుసరికి 3 3 వైపులా బల్లెములు చూపుచూ నిలబడి ఉండిరి. వణిక్శ్రేష్ఠుడు కన్నులు నులుముకొని నలుదిక్కులు పరికించెను. అది శ్మశాన భూమి. అందొక పెద్ద పుర్రె కన్నులలో నుండి సుగంధ ధూప ధూమములు జాళ్లు కట్టి వెలువడుచున్నవి. పుర్రెముఖమున అర్ధచంద్రాకారముగా కుంకుమరేఖలు దిద్దబడి ఉండెను. దాని ప్రక్క ఒక చింత చెట్టు. చెట్టున కానుకొని కొన్ని ఎముకలు హస్తిపంజరముగా పేర్చబడి నిలిచి చూచుచుండెను. సమీప భూమియందు నరకిన గొర్రె తల ఒకటి, ఎద్దు తల ఒకటి పడవైచి ఉన్నవి.
ఒక తీగల బోనులో కొన్ని కొండ పీతలు టకటకలాడుచున్నవి. మరి ఒక తీగల బోనులో పెద్ద మండ్రగబ్బలు కొండెలు నెక్కపెట్టి తీరుబడిగా ప్రాకుచున్నవి. ఒక పళ్ళెరమున 2 పెద్ద చేపలు అన్యోన్య పుచ్చాభిముఖముగా అమర్చబడి ఉన్నవి. అంటే ఇవన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నారండి వీళ్ళు. ఏదో ఆ వామాచార ప్రయత్నం ఏదో చేస్తున్నారండి, దానికోసం ఇవన్నీ ఏర్పాటు చేశారు. సమీపమున ఒక ఎత్తైన దిబ్బపై పులి చర్మము పరచి ఉన్నది. దానిపై ఒక స్థూల శరీరుడు, నడివయస్సువాడు, గడ్డము మీసములు పెరిగినవాడు ఆసీనుడై ఉండెను. బండరాతి చుట్టూను సముద్రపు కెరటములు ఘర్షణ చెంది వెనుదిరిగి జారిపోవుచున్న నీటి జాళ్ల వలె అతని బట్టతల చుట్టూను కొన్ని వెంట్రుకలున్నవి. అతని చెవిపై ఒక తొండ ఎక్కి కూర్చుండి నిక్కి ఊగిసలాడుచున్నది. అతడు ముండకౌశికుడను కాపాలికుడు. ఎవరండి అతను? ముండకౌశికుడు అనేటువంటి కాపాలికుడట. ఎవరి ముండకౌశికుడు అంటే చండకౌశికుని శిష్యుడు అంటున్నారు. అంటే చండకౌశికుడేమో గురువు గారు, ముండకౌశికుడేమో శిష్యుడు. ఆ ఇరువురును విశ్వామిత్రుని వంశము వారు. ముండకౌశికుడు తన గురువు సన్నిధిలో కొన్ని అధర్వణ మంత్ర విద్యలను కూలంకషముగా నేర్చెను. అందు చిట్ట చివరిగా నేర్చిన విద్య పిశాచములను సృష్టించునట్టి ప్రక్రియ. ఈ శిష్యుడు గురువుగారి దగ్గర విద్య నేర్చుకున్నాడండి. చిట్ట చివరిగా నేర్చుకున్నటువంటి విద్య ఏది అంటే గనక పిశాచములను సృష్టించేటువంటి ప్రక్రియ అండి. అది నేర్చుకున్నాడు. దానిని సప్రయోగముగా అతనికి సంక్రమింపచేయుటకై చండకౌశికుడు ఆనాడు తంత్రసిద్ధికి కావలసిన సంభారములను సమకూర్పుమని ఆజ్ఞాపించెను. దాని ఏర్పాట్లు జరుగుతున్నవి. సప్రయోగముగా అంటే ప్రాక్టికల్స్ నేర్పించడం కోసము గురువుగారు శిష్యుడికి చెప్పాడు, ప్రాక్టికల్స్ నేర్పిస్తానని. దానికోసం ఏర్పాట్లు చేసుకున్నారండి. కంసుడు దేవకీ అష్టమగర్భమునకు భయపడి కొన్ని అహోరాత్రములు నిద్రింపక వ్యగ్రుడై ఆలోచన చేసెను. తన మామ జరాసంధునితో చెప్పుకొనుటకు పోవలెనని తలచెను గాని అభిమానము అడ్డు వచ్చెను. కంసుడి మామగారు జరాసంధుడు. ఈ అష్టమగర్భమునకు భయపడినటువంటి కంసుడు ఆ మామగారిని ఆశ్రయిస్తే ఎట్లా ఉండేదో కానీ ఆ మామగారికి చెప్పుకోవటానికి అభిమానం అడ్డం వచ్చింది. మొదలు జరాసంధుడు అన్నచో అతనికి తగని భయము. జరాసంధుని అభిమానము లేనిదే తాను చండకౌశికుని ఆశ్రయించుటకు వీలుపడదు. ఈ జరాసంధుణ్ణి నడిపించేటువంటి గురువుగారు ఈ చండకౌశికుడు అండి. ఈ చండకౌశికుడు ఇట్లాంటి విద్యలలో ప్రసిద్ధుడు. పోని డైరెక్ట్గా చండకౌశికుడిని ఆశ్రయిద్దామా అంటే జరాసంధుని అభిమానము లేనిదే తాను చండకౌశికుని ఆశ్రయించుటకు వీలు పడదు అంటున్నారు. తొదక మార్గము లేక కంసుడు ముండకౌశికుని ఆశ్రయించెను. ముండకౌశికుని ఆదేశమున కంసుడు తన రహస్య భటులచే ఒక వణిగ్వరుని తంత్ర ప్రక్రియకై అపహరించి తెప్పించెను. ఇందాక వణిగ్వరుడు ఒకడు అపహరింపబడ్డాడు అని చెప్పుకున్నాం కదండి. ఇదిగో ఈ తంత్ర ప్రక్రియ కోసం అతన్ని అపహరించి తెప్పించారు. నగరమందలి క్షత్రియ కుటుంబములలోని ఒక స్త్రీ శిశువును పురుష శిశువును కూడా అపహరించి శ్మశానమునకు పంపెను. విలంబులు ధరించిన ఒక క్షత్రియ యువకుని కూడా బంధించి తెప్పించిరి. ఎర్రని గుర్రపు పిల్లను ఒకదానిని కూడా కొని తెచ్చిరి. వీళ్ళందరినీ తీసుకొచ్చారండి, దొంగతనం చేసి తీసుకొచ్చారు. కంసుని రాకకై ముండకౌశికుడును పరివారము ఎదురు చూచిరి. ఈ శిష్యుడు అన్ని ఏర్పాట్లు చేశాడు. కంసుడి రాక కోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే కంసుడి కోసం చేసిన ఏర్పాట్లు కదా ఇవి. కంసుడు వీళ్ళని ఆశ్రయించి చేసుకున్నటువంటి ఏర్పాట్లు. కంసుడు లేట్ అయ్యాడు, రాలేదండి. కంసుడు ఇంకనూ రాలేదు. చంద్రోదయం అగుచున్నది, అంటే రాత్రి వస్తూ ఉన్నది. చండకౌశికుడు ప్రత్యక్షమయ్యను. మండ్రగబ్బ డెక్కల వలె వంపులు తిరిగి ఉన్న బలిష్టములైన కండరములతో డెక్కలతోడి మండ్రగబ్బ ముఖము వలె ఆకారము కలిగిన ఛాతితో మండ్రగబ్బ దేహము నుండి తోకవైపునకు గల ముడుతలు కల సన్నని కడుపుతో నడుముతో చండకౌశికుడు వజ్రకాయుడై భయంకరుడై నిలబడెను.
అంటే శిష్యుడు ఏర్పాట్లన్నీ చేశాడు, గురువుగారు వచ్చాడు. ఆ గురువుగారు ఎట్లా ఉన్నాడో వర్ణించారు. బ్రతికియున్న నల్లత్రాసొకటి యజ్ఞోపవీతముగా వేలాడుచుండెను. నల్ల పొడల పింజరి చర్మముతో కుట్టిన చెడ్డీ ధరించి అతడు కాషాయ వల్కలమును భుజములపై వ్రేలాడదీసి చేతులలో దండకమండలములు ధరించి వెన్నెలలకు పరాన్ముఖుడై నిలబడెను. అతని విశాలమైన గుండ్రని కన్నులపైన వంపులు తిరిగిన కనుబొమ్మలు చిన్న నల్లత్రాచు పిల్లలు కదులుచున్నట్లుండెను. అటువంటి అదిగో ఆ గురువుగారు చండ కౌశికుడు మాట్లాడుతున్నాడు. సంభారములు ఆయత్తము చేసితిరా అనగా ముండ కౌశికుడు శిష్యుడు లేచి నిలబడి సాష్టాంగ దండ ప్రణామము చేసి ఇట్లనెను. చిత్తము తాము ఆజ్ఞాపించిన ప్రకారము విధి విధానముగా తంత్ర సామగ్రిని సమకూర్చితిమి అనగా ఈ గురువుగారైనటువంటి చండ కౌశికుడు అంటున్నారు. కాలపురుషుడకు కాలభైరవుని దేహమును 12 రాసుల జీవరాశుల పేర్పుతో ఆపాదమస్తకము నిర్మాణము చేయవలెను. ఈ ఆకాశమున శైలపుత్రియకు జరాదేవి గర్భాండమును నిర్మింపవలెను. దాని యందు కాలపురుషుని అవయవములను పిండోత్పత్తిగా చైతన్యవంతములను చేయవలెను. ఆకాశమందలి 12 రాసులకును భూమిపైన క్రతుద్రవ్యములను పేర్చి హోమము చేయవలెను. గొర్రెతల, ఎద్దుతల, స్త్రీ పురుష శిశువులు సిద్ధముగా ఉన్నారనుకొందును. వణిక్శ్రేష్ఠుడు గొనిరాబడెను కదా. ఈ జీవులను హోమముఖమున బలి ఇచ్చుటకు నీ క్రొత్త శిష్యుడెవరో కంసుడు వచ్చునంటివి కదా, రాలేదు. ఏమయ్యా నీ శిష్యుడు వస్తాడన్నావుగా, రాలేదేమి అని అడుగుతున్నాడండి ఈ గురువుగారు. అతడు రాలేడు. మళ్ళీ గురువుగారే చెప్తున్నారు, అతడు రాలేడు. నీకు శిష్య వ్యామోహమే గాని శిష్య పరీక్ష చేత కాదు. ముహూర్తము ఆసన్నమగుచున్నది. నీకు సిద్ధులు కావలసినచో వేచి ఉండుటకు వీలు పడదు. ఇంకా వెయిట్ చేయటానికి వీల్లేదయ్యా అంటున్నాడు. నేను యజ్ఞమును ఆరంభించుచున్నాను. ఇట్లు పలికి చండకౌశికుడు ఒక ఇనుప చువ్వతో భూమిపై ఒక పెద్ద నరుని ఆకార రేఖలు తొలిచెను. అందు కర్పూర ఖండములను మంచిగంధపు చెక్కలను తొలుత హోమము చేసెను. ఆ బొమ్మ శిరస్సున గొర్రెతల, ముఖమున ఎద్దుతల నిలిపెను. కంఠము నుండి బాహువుల వైపునకు స్త్రీ పురుష శిశువులను పరుండబెట్టి బంధించెను. వక్షస్సున కొండపీతలను, పాదముల యందు చేపలను నిలిపెను. నాభి దగ్గర వణిగ్వరుని పరుండబెట్టి బంధించిరి. వాని పొట్టపై ఒక త్రాసు నుంచిరి. గుహ్యమునందు మండ్రగబ్బాలు పేర్చబడెను. తొడలయందు క్షత్రియ కుమారుని బంధించి ధనుర్బాణములు పట్టించిరి. వాని కటునిటు గుర్రమును నిలిపి కట్టిరి. జీవులపై మంత్రపూతమైన కొండ చిలువ క్రొవ్వు కలశములతో కరగించి పోసి హోమద్రవ్యముల నుంచి కర్పూర ఖండములతో నిప్పంటించిరి. ముండకౌశికుని చెవి మీదనున్న తొండ తటాలున దుమికి మంటలో పడి మాయమయ్యను. పురుషాకృతిగా పేర్చబడిన కాలపురుషుని అంగములైన జీవరాశులు అంటుకొని గాలిలో బుస్సుమని శబ్దములతో జ్వాలలు రేగుచుండెను. గురు శిష్యులిద్దరును సస్వరముగా అధర్వణ మంత్రములను ఘోషించిరి. ఇట్లా ఉండగా ఈ గురువుగారైనటువంటి చండ కౌశికుడు అడుగుతున్నాడు, మధ్యకుండిక గొనిరమ్ము. మధ్యకుండిక అంటే సారా బాటిల్ అండి. ఆ సారా పాత్ర మద్యము, ఆ పాత్రను తీసుకురావయ్యా అంటున్నాడు శిష్యుడితో. అప్పుడు శిష్యుడైనటువంటి ముండకౌశికుడు అంటున్నాడు, క్షమార్హుడను, ప్రమాదవశమున మరచిపోయి తిని, అయ్యో తేలేదే మర్చిపోయానే అంటున్నాడండి. అంటమే కాదు, అతడు గడగడ వణకిపోయెను. చండకౌశికుడు ఉగ్రుడై ఘీంకరించెను. ఇంతలో దూరము నుండి హోమజ్వాలను గుర్తుపట్టి ఆ దారి వెంట కంసుడు అతివేగముగా పరుగెత్తుకొని వచ్చి అచ్చటికి చేరుకొనెను. ఇతడు వణికిపోతున్నాడండి, అమ్మో మర్చిపోయానే ఎట్లా అని. ఆ సమయంలో ఈ గురువుగారు చాలా కోపంగా ఉన్నట్ట. అదే సమయానికి కంసుడు ఇదిగో ఈ హోమం చేసేటువంటి జ్వాల ఉంది కదండి, హోమజ్వాల, దాన్ని గుర్తుపెట్టి
పరిగెత్తుకుంటూ వస్తున్నట్ట, అక్కడికి చేరుకున్నట్ట. అప్పుడు కంసుడు అంటున్నాడు, నేను మద్య కుండి కనుకొని వచ్చి తిని, మద్యం బాటిల్ని నేను తీసుకొచ్చానయ్యా అంటున్నాడు. అప్పుడు చండకౌశికుడు అంటున్నాడు, అంటే గురువుగారు అంటున్నారు, స్నానము చేసి తెచ్చితివా లేదా అంటే దీనికి నియమాలు ఉన్నాయండి, పద్ధతులు ఉన్నాయి. మద్యము బాటిల్ని తీసుకురావటం కాదు, దాని లెక్క ప్రకారం పద్ధతి ప్రకారం తీసుకురావాలి. అంటే కంసుడు అంటున్నాడు, స్నానము చేసి ధౌత వస్త్రములు ధరించి శుచిగా వచ్చి తిని అన్నాడు. అప్పుడు గురువుగారైనటువంటి చండకౌశికుడు మళ్ళీ అంటున్నాడు, తంత్ర విధానము ప్రకారము త్రాగుబోతు కొని వచ్చిన మద్యము పనికిరాదు. ఈ కంసుడు తాగుబోతు. అయ్యా, త్రాగుబోతు కొని వచ్చిన మద్యం పనికిరాదు, కానీ ఇప్పుడు ఇంతకన్నా గతి లేదు. దీనిని కొనివచ్చేవాడు నియమవ్రతుడు, ఆజన్మ బ్రహ్మచారి కావలెను. దీన్ని తీసుకొచ్చేవాడు నియమవ్రతుడై ఉండాలి, పైగా బ్రహ్మచారి అయి ఉండాలి. నీవు అహోరాత్ర స్త్రీలోలుడవు కానిమ్ము, అవిధినాకృతం అకృతం, ఎవనికి ఎంత ప్రాప్తమో వానికి అంత సిద్ధి లభించును. దీనికి కర్తృత్వము నాది కాదు కనుక ఫలము కంసునికి చెందును. సిద్ధిలోని బలాబలములు ఈ ముండకౌశికునికి చెందును. ముండకౌశిక, మద్యముతో హోమము చేయుము. కంస, ఇది నీ పానశేషము కాదు కదా, దోషమున్నచో 12 సంవత్సరముల లోపున మరణించగలవు అన్నాడండి. కంసుడితో ఏమంటున్నాడు, ఇది నీ పానశేషము కాదు కదా అంటే ఫ్రెష్ బాటిల్ తీసుకురావాలయ్యా, అంతేగాని నువ్వు కొంత తాగి మిగిలిన దాన్ని పట్టుకురావటం కాదు. అట్లాంటి దోషాలు ఏమైనా ఉంటే ఏం జరుగుతుంది, 12 సంవత్సరముల లోపు నువ్వు మరణిస్తావు. అంటే ఎంత నిష్టగా, ఎంత నియమం ప్రకారం చేయాలో చూడండి. ఇది వామాచారం అయినప్పటికీ కూడా దానికి కూడా నియమాలు నిష్టలు ఉంటాయి. అందువల్ల ఈ గురువు గారు చెప్తున్నాడు, ఈ దోషాలు ఉంటే ఏమవుతుంది, నువ్వు 12 ఏళ్లలోపు చచ్చిపోతావు. కంసుడు భయభీతుడై చిత్తము చిత్తము అనేను. ముండకౌశికుడు అంటే శిష్యుడండి. ముండకౌశికుడు మధ్య కలశమును అందుకొని హోమమారంభించెను. మొదటి హవిస్సునకు చురచురమను శబ్దముతో గాలిలో ఒక గొడుగు వలె మంట లేచి బ్రద్దలై మాయమయ్యను. అందుండి ఒక స్థూల శరీర దిగంబరి ఊర్ధ్వకేశిని కరాళ దంష్ట్రాముఖియగు ఒక పిశాచము ఉద్భవించి మాయమయ్యను. ఈ పిశాచాలను సృష్టిస్తూ ఉన్నారండి. ఈ పిశాచాలను తర్వాత కంసుడు ప్రయోగిస్తాడు కనుక ఒక్కొక్క పిశాచాన్ని సృష్టిస్తున్నారు. రెండవ హవిస్సున రేగిన మంట నుండి సుడిగాలులు బయలుదేరెను. అందుండి మండుచున్న ఎండు గడ్డి పరకలు వెలువడెను. మూడవ హవిస్సు మంట నుండి వికటాట్టహాసములు చేయుచు ఒక శిరస్సు కనిపించెను. దాని క్రింద వేగముగా తిరుగుచున్న బండి చక్రము పొడచూపి మాయమయ్యను. శకటాసురుడండి. ఇందాకేమో తృణావర్తుడు, ఇప్పుడేమో శకటాసురుడు. నాలుగవ హవిస్సున ఒక పెద్ద కొంగ వంటి పిశాచము పుట్టి అదృశ్యమయ్యను. బకాసురుడండి. ఐదవ హవిస్సు నుండి గాడిద తలతో ఒకడు, ఆరవ హవిస్సు నుండి ఆవుదూడ దేహముతో ఒకడు ఉద్భవించి అంతర్హితులయ్యిరి. అంటే ఈ వత్సాసురుడు మొదలైనటువంటి రాక్షసులు ఉన్నారు కదండి, వాళ్ళందరినీ ఇదిగో సృష్టించటం జరిగింది. ఏడవ హవిస్సు నుండి పర్వతాకారుడైన ఒక రాక్షసుడు ఉద్భవించి కంసుని కబళింపబోయెను. ముండకౌశికుడు కమండలవును పైకెత్తి ప్రలంబ శాంతింపుము అని అరచెను. ప్రలంబుడు మాయమయ్యను. అప్పుడు చండకౌశికుడు అంటున్నాడు, గురువుగారు అంటున్నాడు, సంతోషము, నీకు భూతదమన సామర్థ్యమున నేర్పరితనము అబ్బినది. నీ ఈ సిద్ధిని పరీక్షించుటకే నేను ప్రలంబుని కంసుని పైకు పంపితిని. 8వ హవిస్సుతో మహాకారమైన ఒక కొండ చిలువ ఉద్భవించెను. అది నోరు తెరచి నిశ్వాసము చేయగా మంటలు తీగల వలె సాగెను. కొండ చిలువండి. అప్పుడు గురువుగారు అంటున్నారు, చండకౌశికుడు, హోమము పూర్తి అయినది, ఇక చాలును. అధర్వణ గర్భములు 8 నుండి 8 మారణభూతములు ఉద్భవించినవి. దేవకి 8వ గర్భమున పుట్టబోవు వానిపై వీనిని ప్రయోగించుట నీ శిష్యుడగు కంసుని వినియోగ శక్తిపై ఆధారపడి ఉన్నది.
వీనిని ప్రయోగించటం అని ఉన్నదే, అది ఇదిగో ఈ కంసుని వినియోగ శక్తిపై ఆధారపడి ఉన్నది అంటున్నాడు. అతడు శీలవంతుడై మెలగినచో వీని వినియోగమునకు తిరుగులేదు. ఇందు మొదట ఉద్భవించిన పిశాచిని బాలారిష్ట స్వరూపిణి. ఆమెకు నెలపురిటి వయస్సు పిల్లలే ఆహారము. ఈ భూతములను ఒక్కమారు మాత్రము కంసుడు శత్రు సంహారమునకై వినియోగించుకొనవచ్చును. ఒక్కసారే ఉపయోగించుకోవటానికి అవకాశం ఉంది అంటున్నాడు. ఈ కంసుడు నియమము లేని క్షుద్రుడు కనుక ఒకమారు వినియోగముతో ఈ పిశాచములు అంతరించును. ముండకౌశిక, నీకు నేడు లభించిన సిద్ధి దాదాపు పరిపూర్ణము. నీవే మద్యము తెచ్చుకొని ఉన్నచో నిన్ను గెలువ కలవాడు భూమండలమున ఉండి ఉండడు. అయ్యా, మద్యాన్ని నువ్వు సొంతగా తెచ్చుకొని ఉంటే ఆ కథ వేరు. నిన్ను గెలువ కలవాడు భూమండలమున ఉండి ఉండడు. కానీ జరిగిందేంటి? మద్యాన్ని ఈ కంసుడు తీసుకొచ్చాడు. ఈ కంసుడు పోని నియమనిష్టలు కలవాడు బ్రహ్మచారి కాదు, నేపాల బ్రాహ్మణుడవు కదా, నియమముల తీవ్రత ఎరిగిన వాడవని భ్రమపడి తిని. ఎట్లయినను నీ వ్రతనిష్టకు మెచ్చి తిని. గురువుగారి శిష్యుడితో అంటున్నారండి. నీకు లోకాయతుడు అను బిరుదనామమును ప్రసాదించుచున్నాను. ఈ లోకాయతుడు మనకి మంత్రజాలం అనేటువంటి మాస్టర్ ఈకే గారి గ్రంథము అయినటువంటిది, నవలా సప్తకములో ఒకటి అయినటువంటిది మంత్రజాలము అనేటువంటి గ్రంథము. ఆ గ్రంథంలో ఈ లోకాయతుడి పాత్ర మనకి బాగా కనిపిస్తుందండి. ఎవరి లోకాయతుడు అంటే ఇదిగో ఈ మొండకౌశికుడే లోకాయతుడు. నీకు లోకాయతుడు అను బిరుదనామమును ప్రసాదించుచున్నాను. నీవా బిరుదముతో విఖ్యాతుడవు కాగలవు. నీ పేరు యుగాంతము ఉండును. ఎంతకాలము నీవు ధైర్యముతో స్వతంత్రుడవై చరించెదవో అంతకాలము నీ సిద్ధులు నీకు ఉపకరించును. ఒకనిని ఆశ్రయించితివో నీ సిద్ధులు అంతరించును. పొట్టకూటికై ఈ సిద్ధులను అమ్ముకొనకుము. అంటే ఇక్కడ మంచే చెబుతున్నాడండి గురువుగారు. దేశద్రోహులైన యవన బర్బరులను పారద్రోలుటకై మహానుభావులకు క్షత్రియ సింహములు కోరి నిన్ను ఆశ్రయించినప్పుడు మాత్రము వినియోగింపుము. ఈ సిద్ధులు ఎప్పుడు ఉపయోగించుకోవాలి చెబుతున్నాడు. దేశద్రోహులైనటువంటి వాళ్ళు ఉన్నారు, యవన బర్బరులు, వాళ్ళని పారద్రోలుటకై ఎవరైనా మహానుభావులైన రాజులు క్షత్రియులు నిన్ను ఆశ్రయించినప్పుడు మాత్రము ఉపయోగించు. వీని ప్రయోజనము వేద ధర్మ రక్షణము, భారత ధర్మ రక్షణము మాత్రమే అని మరువకుము. ఏమిటయ్యా ఈ సిద్ధుల ప్రయోజనం ఏమిటి అంటే వేద ధర్మ రక్షణము, భారత ధర్మ రక్షణము అని చెప్తున్నాడండి. అప్పుడు లోకాయతుడు అంటున్నాడు. లోకాయతుడు అంటే ఈ శిష్యుడు అండి, ముండకౌశికుడు అంటున్నాడు. ఈ సిద్ధులను పూర్వము వినియోగించిన వారు కలరా, లేక తామే సృష్టించిరా అనగా చండకౌశికుడు అంటున్నాడు. మూర్ఖుడా, ఇవి కల్పాంత సిద్ధులు. సృష్టి ఉన్నంతకాలము ఇవి ఉండును. ప్రజాపతి సృష్టిలో ఇవి ఒక భాగముగా ఉద్భవించెను. ఇవి మహాస్త్రములకు వికృతములైన స్వరూపములు. బ్రహ్మాదులు వేదహితము కొరకు పరసహస్రములైన వర్షములు తపస్సులతో తపించిరి. తత్ఫలితముగా క్షాత్రధర్మ రక్షణమునకై మహాస్త్రములను తమ తేజోమూర్తులుగా దర్శించిరి. వానిలో క్షుద్రములైన రూపములే ఈ పిశాచములు. మన కులగురువులకు కౌశిక విశ్వామిత్రులు పూర్వము వీనిని మంత్రరూపములుగా ఛందస్సులలో నిబద్ధము చేసి రజస్తమోమయ జన్మలు గల తమ శిష్యవర్గము వారికి ప్రసాదించిరి. వారి వంశమువాడు గాధిపుత్రుడు అగు విశ్వామిత్రుడు సత్యమయములైన మహాస్త్రములను వేరుగా అభిమానించి రక్షించుకొనెను. కృశాశ్వుని ప్రసాదముగా పడసిన సత్వసిద్ధులను ఆరాధించెను. కాలపురుషుడు రఘువీరుడిగా దిగి వచ్చినప్పుడు వానికి ఉపదేశించెను అనగా లోకాయతుడు అంటున్నాడు. అంటే శిష్యుడు అడుగుతున్నాడు, కాలపురుషుడు అనగా పురాణ పురుషుడేనా అంటే ఈ గురువుగారు అంటున్నాడు అవును. అప్పుడు మళ్ళీ లోకాయతుడు అంటున్నాడు, అతడు అష్టమ గర్భమున దిగివచ్చునని పరాశర మహర్షి
పొడుపు కథగా చెప్పెనట అనగా చండకౌశికుడు గురువుగారు అంటున్నాడు. వాడెవడు? విదేశీయులైన దాసవంశము వారి పెండ్లిగాని దానితో సంపర్కము చెందిన భ్రష్ట బ్రాహ్మణుడేనా అంటున్నాడని. అంటే శిష్యుడు పరాశర మహర్షి పొడుపు కథగా చెప్పాడు అన్నాడు కదండి. అందుకని గురువుగారు అంటున్నాడు, దాసవంశము వారి పెండ్లిగాని దానితో సంపర్కము చెందిన నేనా అంటున్నాడండి. అంటే సత్యవతి ద్వారా వ్యాస మహర్షిని పొందాడు కదండి ఈ పరాశర మహర్షి. అది దెప్పి పొడుస్తున్నాడు. నీకు వాడొక మహర్షియా? వీరందరూ ఋషులైనచో ఈ భరతభూమి యందు వేద పనసలు వల్లించి సువర్ణములు యాచించుచూ తిరుగునట్టి బక్క బ్రాహ్మణులందరూ ఋషులే అగుదురు. పరిప్రశ్నము చేయుటకు కూడా నీకు అధికారము చాలదని తెలియచున్నది. కారాబద్ధులైన దీనుల గర్భము నుండి దిగివచ్చునట్టి అల్పుడా కాలపురుషుడు? ఇప్పుడు కాలపురుషుని అవతారము ఎవడైనా కలడన్నచో అతడు మా జరాసంధుడు ఒక్కడే. కాలపురుషుని అవతారం ఎవరైనా ఉన్నారు అంటే మా జరాసంధుడు ఒక్కడేనయ్యా అంటున్నాడండి. అతడొక్కడే ఈ క్షుద్రులకు రాజులను కాలభైరవునకు బలిపెట్టి అఖండ భరత సమ్రాట్టుగా పట్టాభిషిక్తుడై వేద ధర్మమును ఉద్ధరింపగలడు అనగా కంసుడు అంటున్నాడు. మహానుభావ, పూర్వము కౌశిక విశ్వామిత్రులు ఈ మహాస్త్రములను వశిష్ఠులపై ప్రయోగించిరని విందుము అన్నాడండి. అనగానే బాగా కోపం వచ్చింది చండకౌశికుడికి, ఈ గురువుగారికి. చండకౌశికుడు పండ్లు పటపట కొరుకుచూ ఇట్లనెను, ఎంత సంస్కరించినను నీవు క్షుద్రుడవు. శాంతం పాపం ఠం ఇది వాగ్బంధ అన్నాడు. కంసునకు కన్నులు తిరిగెను, దిక్కులు గిరగిరా తిరుగుచున్నట్లనిపించెను. ఇక ఏదో సందేహము అడగదలచిన కంసునకు జిహ్వ స్తంభించెను, మాట రాలేదు అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. స్వస్తి వాసుదేవా.